నీ మీద దేవుడు పెట్టుకున్న ఆశలు ఎంతో గొప్పవి. ఎంత బలహీన పడిపోయినా పర్వాలేదు, నేను ఉన్నాను అని తెలుసుకొని నా కొరకు బ్రతుకుతాడేమో అని నీ కొరకు నా కొరకు ఈరోజు దేవుడు చూస్తున్నాడు. కానీ మన బలహీన జీవితాలు అయిపోతున్నాయండి. వద్దనండి, బలపడండి. ఎంత వాక్యం ఉంటేనే చెప్పండి, ఎంత వాక్యం ఉంటేనే అంత బలపడిపోవాలి. అవసరమైతే నీ ప్రాణం పోతున్నా దేవుని కొరకు నువ్వు ఏదో ఒకటి ఆలోచించుకొని దేవుని పని చేయాలని ఒక సంకల్పం కలిగి ఉండాలి. నువ్వు నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను. ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఈరోజు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, యోబు గారికి అన్నీ మనం చూస్తుంటేనే ఉంటాం. ఇవి మనం భరించుకోవాలి కదా. యేసుకే వచ్చాయి, మహారోదన అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? కన్నీటి ప్రార్థన చేశాడు. చివరికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? యేసును బలపరిచాడు, తిరిగి లేచేలా చేశాడు. ఈరోజు అలా తిరిగి లేవగలిగే బలాన్ని యేసు క్రీస్తుల వారికి ఒక్కడికే ఇచ్చాడండి. ఒకటేంటో తెలుసా? తిరిగి లేవగలిగే బలాన్ని మనం పొందుకోవాలి. తిరిగి లేవగలిగే బలాన్ని మనం పొందుకోవాలంటే ఎంత పని భూమి మీద మనం దేవుని పని చేయాలి చెప్పండి. కనుక బలహీన పడకండి.